31.75 లక్షల మెట్రిక్ టన్నులు సాధించడం అయింది. మత్స్యకారుల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం దేశంలోనే ప్రత్యేకమైన పథకంగా నిలిచింది. సముద్రంపై చేపల వేట నిషేధ కాలంలో ప్రభావితమయ్యే ప్రతి మత్స్యకారుల కుటుంబాలకు ఇచ్చే సహాయ భృతిని 4,000 రూపాయల నుంచి 10,000కు పెంచాం. ఈ సహాయం దేశీయ పడవలపై వేటకు వెళ్లే మత్స్యకారులకు కూడా లీన్ పీరియడ్ భృతి కింద అందించాం. 2019-20 సంవత్సరంలో ఈ పథకం కింద 1,02,332 మంది, 2021 సంవత్సరంలో ఇప్పటి వరకు 1,09,231 మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి చేకూర్చాం. సముద్రంపై వేట చేయి ఇంజిన్ తెప్పలకు మరియు మర పడవలకు డీజిల్ ఆయిల్పై సబ్సిడీని లీటర్కు ₹6.03 చొప్పున సబ్సిడీని ₹9కి పెంచడం జరిగింది. పెంచిన సబ్సిడీని ముందుగానే డీజిల్ ఆయిల్ పట్టించిన చోటే స్మార్ట్ కార్డ్స్ను ద్వారా బదిలీ చేయబడుతోంది. దీన్ని ఫ్రంట్ ఎండెడ్ సబ్సిడీ అంటారు. 21/11/2019 తేదీ నుంచి రిజిస్టర్ అయిన అన్ని ఫిషింగ్ పోర్ట్లకు రిజిస్టర్ తేదీతో సంబంధం లేకుండా డీజిల్ ఆయిల్ రాయితీని పొందడానికి వీలు కల్పించాం. 2019-20 సంవత్సరంలో ఈ పథకం కింద 19,796 పడవలకు 15.41 కోట్లతో సహాయం అందించాం. మత్స్యకారులు చేపలు పడుతూ ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలకు ఇచ్చే ప్రభుత్వ ఎక్స్గ్రేషియా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాం. అక్వా రైతులకు యూనిట్ విద్యుత్ 3.86 నుంచి ₹1.5కు తగ్గించి సరఫరా చేస్తున్నాం. ఇందుకు గాను సంవత్సరానికి 720 కోట్లు వ్యయం కాగా మొత్తం 53,550 అక్వా రైతులకు ప్రయోజనం కలుగుతోంది. పరిపాలన గ్రామస్థాయికి తీసుకుని వెళ్లడంలో భాగంగా మత్స్యకారులకు మరింత చేరువుగా మెరుగ్గా సేవలు అందించడం కోసం 725 విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్లను గ్రామ సచివాలయాల్లో నియమించాం. గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ GSPC 2012లో జరిపిన డ్రిల్లింగ్ వల్ల తూర్పుగోదావరి జిల్లాల మత్స్యకారుల జీవనోపాధి కోల్పోయారు. దీనికి సంబంధించి 14,927 మంది మత్స్యకారులకు 70.53 కోట్లు ప్రభుత్వమే ప్రస్తుతం GSPC ONGCలో విలీనమై ఉంది. GSPC తరపున ముందస్తుగా చెల్లించాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించి చెల్లించారు. ఈ ప్రభుత్వం సముద్ర మత్స్యరంగ మౌలిక సదుపాయాల కల్పనకు ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు మరియు ఫిషింగ్ జెట్టీల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశాం. ఇందుకోసం 2020-21 సంవత్సరంలో 100 కోట్లు కేటాయించడం జరిగింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా అక్వా రైతులు తాము పండించిన రొయ్య పంటకు తగిన ధర రావడం లేదని ఆందోళన చెందుతున్న సమయంలో ప్రభుత్వ జోక్యంతో అక్వా రైతులు పండించిన రొయ్యలకు కనీస ధర వచ్చేలా సేకరణ ధనం ప్రభుత్వం ప్రకటించింది. అక్వా రైతుల నుంచి వారు పండించిన రొయ్యలన్నింటినీ ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ప్రాసెసింగ్ యూనిట్లు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటోంది. 2018 సంవత్సరంలో 20 మంది కోస్తా మత్స్యకారులను 15 మంది శ్రీకాకుళం జిల్లా నుంచి, మరో 5 విజయనగరం జిల్లా నుంచి పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ నిర్బంధించగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చొరవతో 6/1/2020న మత్స్యకారులను నిర్బంధం నుంచి విడిపించడం జరిగింది. అట్టి మత్స్యకారులకు వారి జీవనోపాధి కొరకు ప్రతి ఒక్కరికి 5 లక్షల చొప్పున భృతిని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా చెల్లించాం. రాష్ట్రంలో 35 చోట్ల ఇంటిగ్రేటెడ్ అక్వా ల్యాబ్లను 50.36 కోట్లతో నిర్మించడానికి చర్యలు తీసుకున్నాం. 2020-21 సంవత్సరంలో మత్స్యశాఖ అభివృద్ధి కోసం మొత్తం బడ్జెట్ 299.27 కోట్లుగా ప్రతిపాదించడమైంది. సహకార రంగం, వ్యవసాయ మరియు అనుబంధ అభివృద్ధికి సహకార రంగం చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకార రంగాన్ని, ముఖ్యంగా సహకార పరపతి వ్యవస్థను పునరుద్ధరించి బలోపేతం చేసే ఉద్దేశంతో నాప్కాన్స్ సంస్థను అధ్యయనం చేసేందుకు నియమించింది. నివేదిక త్వరలో రానుంది. దాన్ని బట్టి ఈ రంగాన్ని మరింత సమర్థవంతమైన సేవలు అందించే విధంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ఏడాది సహకార వ్యవస్థను కంప్యూటీకరణ చేయబోతున్నాం. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో PACS ఉద్యోగులకు మానవ వనరుల విధానం HR పాలసీ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం GOMS నెంబర్ 36 జారీ చేసింది. సహకార పరపతి సంఘాల ఉద్యోగుల యొక్క మానవ వనరుల విధానాలపైన చేసిన వివిధ సిఫార్సులు అమలు చేయడానికి కావలసిన మార్గదర్శకాలు, సమీక్ష మరియు పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి సాధికారిక కమిటీ మరియు జిల్లా స్థాయి సాధికారిక కమిటీలను ఏర్పాటు చేశారు. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ సమీకృత సహకార అభివృద్ధి పథకం ICDP ఫేజ్ 2 కింద 3 జిల్లాల్లో తూర్పుగోదావరి, చిత్తూరు మరియు కర్నూలు జిల్లాల్లో 609.38 కోట్ల వ్యయ ప్రతిపాదనలను మంజూరు చేశారు.
ఈ పథకం కాలపరిమితి 5 సంవత్సరాలు. ఈ పథకం అమలు ద్వారా 1761 ప్రాథమిక పరపతి సంఘాలు మరియు ఇతర సహకార సంఘాలు మౌలిక సదుపాయాలనగా గిడ్డంగులు, కార్యాలయ భవనాలు మొదలై నిర్మించడం వల్ల అభివృద్ధి జరుగుతుంది. కౌలు రైతులకు మరియు ఇతర జీవనోపాధి వృత్తుల మీద ఆధారపడిన వారికి కూడా రుణ సదుపాయం కల్పించడం ద్వారా వారి జీవనోపాధిని మెరుగుపరచడానికి అవకాశం కల్పిస్తున్నాం. గత ఏడాది స్వల్పకాలిక రుణాలు 89,120 కోట్లు, దీర్ఘకాలిక రుణాలు 20,828 కోట్లు రైతులకు అందజేయడం జరిగింది. ఈ సంవత్సరం 2020-21కి పంట ఉత్పత్తి, నిర్వహణ మరియు క్రయ విక్రయాల కోసం 1,05,034 కోట్లు మరియు వ్యవసాయ అనుబంధ రంగాల్లో దీర్ఘకాలిక పెట్టుబడి రుణాలు అంటే టర్మ్ లోన్స్కు 41,268 కోట్ల లక్ష్యంగా ప్రణాళిక సిద్ధమైంది. సహకార శాఖకు సంబంధించి 2020-21 సంవత్సరానికి గాను బడ్జెట్ నందు 248.38 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. విద్యుత్ శాఖ వ్యవసాయ వినోదాలకు నవరత్నాల పథకం కింద 9 గంటలు పగటిపూట ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం కట్టుబడింది. 2019-20 సంవత్సరంలో 65,565 వ్యవసాయ సర్వీస్ కనెక్షన్లను విడుదల చేశాం. మరియు 31/3/2020 తేదీ నాటికి రాష్ట్రంలో 18,72,000 వ్యవసాయ పంపు సెట్లు ఉన్నాయి. రాష్ట్రంలో 6,663 ఫీడర్ల ద్వారా వ్యవసాయ రంగానికి సేవల్ని అందిస్తున్నాం. ఇందులో 83% ఫీడర్లు ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలతో 9 గంటల పగటిపూట విద్యుత్ సరఫరా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అదనపు మౌలిక సదుపాయాలతో పగటిపూట విద్యుత్ సరఫరాకు మిగిలిన 17% ఫీడర్లు కూడా త్వరలో పడతాయి. 9 గంటల ఉచిత విద్యుత్ అందించడానికి ఫీడర్ల అభివృద్ధికి 1,700 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాం. ఆఫ్ గ్రిడ్ సోలార్ పీవీ పంప్ సెట్లను ఇన్స్టలేషన్ చేసేందుకు ఎన్ఆర్ఈడి క్యాప్ చొరవ తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వ్యవసాయ రంగానికి ప్రయోజనం చేకూర్చడానికి ఆఫ్ గ్రిడ్ సోలార్ పీవీ పంప్ సెట్లను ఇన్స్టాల్ చేయడం కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. వ్యవసాయానికి దీర్ఘకాలంలో ఉచిత విద్యుత్తును అందించేందుకు 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కోసం 2020-21 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో 4,450 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ఇది కాకుండా మరో 4,000 కోట్ల రూపాయలను కార్పొరేషన్ ద్వారా విద్యుత్ సబ్సిడీగా సమకూరుస్తాం. దాదాపుగా 8,450 కోట్ల రూపాయలు ఈ వ్యవసాయ ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం సమకూరుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానం చేయడానికి ఉన్న అన్ని అవకాశాలని వినియోగిస్తున్నాం. వ్యవసాయ ఉత్పాదకత, జీవనోపాధులను పెంచాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఉపాధి హామీ పథకం ద్వారా వ్యవసాయ భూముల్లో పనులు చేయిస్తున్నాం. ఈ పథకం కింద బంజారు భూములను వ్యవసాయ భూములుగా మార్చడం, పండ్ల తోటలు, మొక్కల పెంపకం, పొలం గట్లపైన మొక్కలు నాటడం, గడ్డి పెంపకం వంటివి చేస్తున్నాం. నీటి సంరక్షణ, భూసార పరిరక్షణ పనులు చేయడం వల్ల భూగర్భ జలాల పెంపుదల, నీటి నిల్వ సామర్థ్యం పెంపు, చిన్ననీటి వనరుల చెరువుల పునరుద్ధరణ సాధ్యమవుతుంది. సప్లై ఛానళ్లు, ఫీల్డ్ ఛానళ్లు, ఫీచర్ ఛానళ్లు అభివృద్ధి చేయడం వల్ల తిరిగి చెరువులు వాస్తవ సామర్థ్య నిల్వలకు చేరుకుంటున్నాయి. ఈ పథకం ద్వారా సేద్యపు నీటి కుంటలు, కరువు నివారణ చర్యలు, పట్టుపురుగుల పెంపకం, పండ్ల తోటల పెంపకం వంటి ప్రధాన కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. తద్వారా చిన్న సన్నకారు రైతులకు కరువు పరిస్థితుల్లో ఆసరాగా నిలుస్తుంది. సేద్యపు నీటి కుంటలను తవ్వి వర్షాకాలంలో వృధాగా పోయే నీటిని నిల్వ చేసుకోవడం, తద్వారా భూగర్భ జలాలను పెంచుకునేలా చేయడం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి నీటి నిల్వ పనులను ప్రోత్సహించడం వంటి పనులు చేపడుతున్నాం. 2020-21 సంవత్సరంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 4,588 పంట కుంటల తవ్వకం పూర్తి కాగా 90,650 పనులు ఇంకా త్వరలో పూర్తి కాబోతున్నాయి. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిబంధనల మేరకు మొత్తం వ్యయంలో వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలకి 60% ఖర్చు చేస్తున్నాం. MGNREGS కింద 2020-21 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో 6,270 కోట్లు వ్యవసాయ అనుబంధ పనుల కోసం ప్రతిపాదిస్తున్నాను. రైతాంగం పట్ల ప్రేమ, ఉదారత, వారి కష్టాలను తీర్చాలనే అంకితభావం మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే 2012 నుంచి కడప జిల్లా శనగ రైతుల పంట బీమా నష్టపరిహారాన్ని
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 119.44 కోట్లు ఇచ్చి వారిని ఆదుకుంది ఈ ప్రభుత్వం. అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వ్యవసాయ రంగంలో అధునాతన సాంకేతిక విజ్ఞానాన్ని, పరిశోధన ఫలితాన్ని నిరంతరం మన రైతాంగానికి ఉపయోగంలోకి తీసుకురావాలని దేశంలోని 11 పేరొందిన జాతీయ పరిశోధనా కేంద్రాలతో అవగాహన ఒప్పందాన్ని చేసుకున్నాం. గత ప్రభుత్వంలో మొక్కజొన్న రైతులు చెల్లించాల్సిన బకాయిలు 80.02 కోట్లు చెల్లించి మా ప్రభుత్వానికి రైతు సంక్షేమం పట్ల ఉన్న నిబద్ధత, అంకితభావం ఈ గౌరవ సభకు తెలియజేస్తున్నాం. సిరిపూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లు యాజమాన్యం రైతులకు చెల్లించాల్సిన బకాయిలు 5.5 కోట్లు ఈ ప్రభుత్వమే చెల్లించి ఈ రైతుల్ని ఆదుకుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతులకు ఉచిత బోర్లు వేయిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ఈ ఏడాది కార్యరూపంలో తీసుకెళ్తామని గౌరవ సభకు తెలియజేస్తున్నాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ను, మార్కెట్ ఇంటెలిజెన్స్ను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం. దీనికోసం ఇంతకుముందే నేను చెప్పిన విధంగా సీఎం యాప్ అంటే కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైజెస్ అండ్ ప్రొక్యూర్మెంట్ ఏపీ సీఎం యాప్ను సమర్థంగా ప్రతి గ్రామ స్థాయి సమాచారాన్ని ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు తెలుసుకుని ఆ ప్రకారం పంటల కొనుగోలు ప్రణాళికలను చేయబోతున్నామంటే ఎంత సూక్ష్మ స్థాయిలో ఈ ప్రభుత్వం పనిచేస్తుందో అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. ఇదే కాకుండా కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనే పథకం ప్రారంభించింది. వివిధ ప్రాధాన్య రంగాలకు ఆర్థిక చేయూతనిచ్చే ఈ పథకంలో వ్యవసాయం, ఇతర అనుబంధ రంగాలకు కూడా ప్యాకేజీలు ప్రకటించారు. వాటిని రాష్ట్రంలో చేపడుతున్న వివిధ వ్యవసాయ పథకాలకు కూడా వర్తించే విధంగా ప్రణాళికలు చేస్తున్నాం. వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను పటిష్టపరచడం, శీతలీకరణ గిడ్డంగులు మొదలుకొని గ్రేడింగ్ సెంటర్ల వరకు ఎఫ్పిఓలకు ప్రోత్సాహం, ఆహార శుద్ధి పరిశ్రమల అభివృద్ధి, జనతా బజార్లు తదితర మార్కెటింగ్ వ్యవస్థల రూపకల్పనకు ఈ పథకాన్ని కూడా వినియోగించుకుంటాం. ఇదే కాకుండా ఈ రంగంలో పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 2018-19లో 149.56 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి కాగా 2019-20లో మా ప్రభుత్వం చేపట్టిన వివిధ వ్యవసాయ మరియు అనుబంధ పథకాలతో పాటుగా ప్రకృతి కూడా సహకరించడంతో రికార్డు స్థాయిలో 180.54 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది. ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధికం. ఇందులో ప్రధానంగా వరి, మొక్కజొన్న, కంది, శనగ, మినుము పంటల్లో దిగుబడులు అధికంగా సాధించడం వల్ల అధిక ఉత్పత్తి సాధ్యమైంది. అధ్యక్ష, ఈ సందర్భంగా ఒక చిన్న సామెత కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు అధ్యక్ష. ఈ రాష్ట్రానికి రాజన్న బిడ్డొచ్చిన వేళ సుభిక్షమైన వాతావరణం ఏర్పడి విపరీతంగా పంటలు వచ్చి మంచి వాతావరణం వచ్చిందని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తాను. అధ్యక్ష, రైతు సంక్షేమం అంటే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. రైతుల కోసం నాన్న ఒక అడుగు ముందుకేస్తే నేను 2 అడుగులు ముందుకేస్తానని చెప్పి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణలో చూపుతున్నారు. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన పాలకుడు ఎప్పటికీ రాజనీతిజ్ఞుడు కాలేడని ఏనాడో సోక్రటీస్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటున్నాను. అధికారాన్ని చేపట్టిన తొలి రోజు నుంచే రైతు సంక్షేమం కోసం, వ్యవసాయం కోసం పరితపిస్తున్న నాయకుడిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజనీతిజ్ఞతను ప్రదర్శిస్తున్నారు. ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఒత్తిడి లేని వ్యవసాయం, ఇదే ఆయన సంకల్పం. పెట్టుబడి తగ్గిస్తూ ఉత్పత్తుల నాణ్యతను, రైతుల నికరాదాయాన్ని పెంచడం ద్వారా రైతన్నల ముఖాల్లో సంతృప్తిని చూడటమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయం మరియు అనుబంధ శాఖల బడ్జెట్ 2020-21 సంవత్సరానికి గాను మొత్తం 29,159,97,00,000లను ప్రతిపాదిస్తున్నాను. ఈ బడ్జెట్ను సభ ఆమోదం కోసం సమర్పించడం. All the papers in the agenda are deemed to have been laid. Minister, Principal Administration. Sir,
I beg to move that the Andhra Pradesh Capital Region Development Authority repeal bill 2020 be taken into consideration. I request the Minister for Municipal Administration and Urban Development to move the motion for taking into consideration of the Andhra Pradesh Capital Region Development Authority repeal bill 2020. Motion moved. The question is that the Andhra Pradesh Capital Region Development Authority repeal bill 2020 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now request the Minister for Municipal Administration and Urban Development to move the motion for passing the bills as passed by this House earlier. Minister. Honorable Speaker, sir, I beg to move that the bill be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. I request the Minister for Finance and Planning, Legislative Affairs, I request the Minister for Finance and Planning, Legislative Affairs to move the motion for taking into consideration of the Andhra Pradesh Decentralization and Inclusive Development of All Region Bill 2020. Minister. I beg to move that the Andhra Pradesh Decentralization and Inclusive Development of All Regions Bill 2020 be taken into consideration. Motion moved. The question is that the Andhra Pradesh Decentralization and Inclusive Development of All Region Bill 2020 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried. The bill is considered. I shall request the Minister for Finance and Planning, Legislative Affairs to move the motion for passing the bill as passed by this House earlier. Minister. Sir, I beg to move that the bill be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. Right. Is that? Mr. Endowments Committee. Now the Minister for Endowments. Adhyaksha, I beg to move for leave to introduce the Andhra Pradesh Charitable and Hindu Religious Institutions and Endowments Amendment Ordinance 2020. Leave granted. I request the Minister for Endowments to move the motion for taking into consideration of the Andhra Pradesh Charitable and Hindu Religious Institutions and Endowments Bill 2020. Minister, please move the motion. I beg to move that the Andhra Pradesh Charitable and Hindu Religious Institutions and Endowments Amendment Bill 2020 be taken into consideration. Motion moved. The question is that the Andhra Pradesh Charitable and Hindu Religious Institutions and Endowments Amendment Bill 2020 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I request the Minister for Endowments to move the motion for taking into consideration of the Andhra Pradesh Charitable and Hindu Religious Institutions and Endowments Amendment Bill to 2020. Minister, please move the motion. I beg to move that the bill be passed. Motion moved. The question is that the Andhra Pradesh Charitable and Hindu Religious Institutions and Endowments Amendment Bill to 2020 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clause to move
there are no amendments to Clause 2 and 3, Clause 1, enacting formula and long title, and they are before the House. The question is, those who are for Clause 2 and 3, Clause 1, enacting formula and long title, please say yeah. Those who are against, please say no. As have it, Clause 2 and 3, Clause 1, enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Endowments to move the motion for passing the bill. Minister. Adhyaksha, I beg to move for leave to introduce the Andhra Pradesh Charitable and Hindu Religious Institutions and Endowments Second Amendment Bill 2020. అయిపోయింది పాస్ I beg to move that the bill be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, the motion is carried and the bill is passed. I request the Minister for Endowments to move the motion for leave to introduce the Andhra Pradesh Charitable and Hindu Religious Institutions and Endowments Second Amendment Bill 2020. Minister. I beg to move for leave to introduce the Andhra Pradesh Charitable and Hindu Religious Institutions and Endowments Second Amendment Bill 2020. Motion moved. The question is the Andhra Pradesh Charitable and Hindu Religious Institutions and Endowments Second Amendment Bill 2020 be introduced. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, the motion is carried and the bill is introduced. I request the Minister for Endowments to move the motion for taking into consideration of Andhra Pradesh Charitable and Hindu Religious Institutions and Endowments Second Amendment Bill 2020. Minister move. Adhyaksha, I beg to move that the Andhra Pradesh Charitable Hindu Religious Institutions and Endowments Second Amendment Bill 2020 be taken into consideration. Motion moved. The question is that the Andhra Pradesh Charitable and Hindu Religious Institutions and Endowments Second Amendment Bill 2020 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, the motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2 and 3. Chappan Patsat. అధ్యక్ష, ఈ సన్నిధి బిల్లుకు సంబంధించిన ఈ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో ఇది ఈ రాష్ట్రమే కాదు అధ్యక్ష, దేశంలో ఉన్న యాదవులు, ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో యాదవులు అందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, దీనికి ఒక పెద్ద చారిత్రకమైన కథ ఉంది అధ్యక్ష. లక్ష్మీదేవి విష్ణువు మీద అలిగి వెళ్ళిపోయినప్పుడు విష్ణు స్వామి లక్ష్మీదేవిని ఎదుక్కుంటూ అన్ని లోకాలకు వెళ్తాడు అధ్యక్ష. అన్ని లోకాలు సంచరిస్తూ భూలోకానికి వచ్చి ఒక చోట సేద తీరితే ఆయన చుట్టూ పుట్ట ఏర్పడుతుంది అధ్యక్ష. ఆ ప్రాంత రాజుగారికి సంబంధించిన గోవుల్ని మేపుతున్న శర్వయ్య యాదవ్ అనే అతను గోవులు మేపుతూ ఉంటాడు అధ్యక్ష. దాంట్లో ఒక ఆవు రోజు పాలు ఇవ్వకపోవటం మూలంగా ఆ రాణిగారు శర్వయ్య యాదవ్ని బాగా మందలించి దండిస్తుంది అధ్యక్ష. అయితే అప్పుడు ఆ శర్వయ్య యాదవ్ ఆ ఆవు ఎక్కడికి వెళ్తున్నాయి పాలు అని దాన్ని వెంబడిస్తూ వెళ్తే ఆ ఆవు ఆ పుట్ట మీదకి వెళ్ళి పాలు జారి విడుస్తూ ఉంటుంది అధ్యక్ష. అప్పుడు వెళ్ళి ఆ ఆవుని కొట్టడానికి వెళితే విష్ణువు పైకొచ్చి ఆ దెబ్బ విష్ణువుకు తగులుతుంది అధ్యక్ష. విష్ణువు తగిలినప్పుడు ఆ స్వామి ఆ శర్వయ్య యాదవ్ని శపిస్తాడు. శపించినప్పుడు శర్వయ్య గారు జరిగిందంతా రాణిగారు మందలించింది అంతా చెబితే అప్పుడు స్వామి జరిగిన దాన్ని గుర్తించి ఆయనకు ఒక వరమిస్తాడు అధ్యక్ష. శర్వయ్య, నేను కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా అవతరించబోతున్నాను. కలియుగాంతరం వరకు కూడా రోజు మొట్టమొదటి దర్శనం నీకు నీ వంశానికే ఇస్తున్నానని చెప్పేసి వరమిస్తాడు అధ్యక్ష. ఆనాటి నుంచి కూడా ఈ విషయాలన్నీ కూడా కరుణాకర్ రెడ్డి గారికి, చెవిరెడ్డి గారికి బాగా తెలుసు, పెద్దిరెడ్డి గారికి, ఎందుకంటే చిత్తూరు జిల్లా వాళ్ళు చాలా మంది తెలియదు అధ్యక్ష. ఆనాటి నుంచి కూడా క్షమించండి చాలా మందికి తెలుసు, చాలా మంది చెప్పండి. ఆనాటి నుంచి కూడా అధ్యక్ష కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ సన్నిధి గొల్ల కుటుంబమే రోజు ప్రొద్దున్నే ఉదయాన్నే వెంకటేశ్వర స్వామి తలుపులు తెరవటం,
మళ్ళీ సాయంత్రం పూట తలుపులు వేసే విధానం జరుగుతూ వస్తుంది అధ్యక్ష. తెలుగుదేశం పార్టీలో ఎంత అన్యాయం అంటే అధ్యక్ష, ఆ వంశపారంపర్యంగా చేసే అవకాశాన్ని తీయటమే కాకుండా అదేదో దేవుడు ఇచ్చిన వరం కాకుండా వీళ్ళు ఇచ్చిన ఉద్యోగంలాగా ఫీల్ అయిపోయి వాళ్ళకి రిటైర్మెంట్లు ఇవన్నీ కూడా పెట్టారు అధ్యక్ష. అప్పటి నుంచి కూడా గత 25 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలోని యాదవులందరూ కూడా దీని గురించి పోరాటం చేస్తున్నారు అధ్యక్ష. కానీ మా అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఆ వెంకటేశ్వర స్వామి గారు పంపించినట్లు మేమందరం కూడా, మా ఎమ్మెల్యే నాగేశ్వర్ కానివ్వండి, అనిల్ కానివ్వండి, మధు కానివ్వండి, ఇంకందరం కూడా చాలా మందిని కాళహస్తిలో వారు పాదయాత్ర చేసేటప్పుడు వెళ్ళాం అధ్యక్ష. ఆయన ఒకటే మాట ఇచ్చారు అధ్యక్ష, వంశపారంపర్యంగా ఏదైతే వెంకటేశ్వర స్వామి ఇచ్చాడో మనం అధికారంలోకి రాగానే అది చట్టం చేసిస్తామని చెప్పారు అధ్యక్ష. ఈరోజు ఆ చట్టాన్ని చేస్తాం అధ్యక్ష. దానికి యాదవులందరూ కూడా ఇప్పటికి ఎన్ని ఫోన్స్ వస్తాయి, రోజు ఇదే ఫోన్స్ అధ్యక్ష. వాళ్ళందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలు ఉండాలని వారికి యాదవులందరి తరఫున కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఇంకోటి, ఈ మధ్య మా వాళ్ళు అంటే యాదవులు ఇంతకుముందు గొల్ల అనేవాళ్ళు అధ్యక్ష. గొల్ల అంటే కొంత బాధపడుతున్నారు ఈ మధ్య ఎదుకులందరూ కూడా, యాదవ్ అని అనాలంటారు. చట్టంలో ఆ సన్నిధి గొల్ల తీసేసి సన్నిధి యాదవ్ అని చెప్పేసి కూడా మార్చినందుకు మా సంఘం అందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా తల వంచి ధన్యవాదాలు. I shall now put the clause to vote. There are no amendments to clause 2 and 3. Clause 1 enacting formula and long title, and they are before the House. The question is, those who are for clause 2 and 3, clause 1 enacting formula and long title, please say yeah. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clause 2 and 3, clause 1 enacting formula and long title to do stand part of the bill. I shall now request the Minister for Endowments to move the motion for passing the bill. Adhyaksha, I beg to move that the bill, amendment bill be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, as have it. The motion is carried and the bill is passed. I request the Minister for Panchayat Raj to move the motion for leave to introduce the Andhra Pradesh Panchayat Raj Amendment Bill 2020. Minister, please move the motion. Honorable Speaker, sir, I beg to lay on the table of the House a copy of the Andhra Pradesh Panchayat Raj Amendment Ordinance 2020, Andhra Pradesh Ordinance number 2 of 2020, as required under Clause 2A of Article 213 of the Constitution of India. Motion moved. The question is Andhra Pradesh Panchayat Raj Amendment Bill 2020 be introduced. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, as have it. The motion is carried and the bill is introduced. I request the Minister for Panchayat Raj to move the motion for taking into consideration of the Andhra Pradesh Panchayat Raj Amendment Bill 2020. Minister. Discussion. అధ్యక్ష, ఈ బిల్లు ప్రధానంగా 1994 పంచాయత్ రాజ్ యాక్టులో కొన్ని మార్పులు తేవడానికి 2/2020 డేటెడ్ 22/2020 ద్వారా ఒక ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడు బిల్ రూపంలో తీసుకొస్తున్నాము. ప్రధానంగా ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో, పంచాయతీరాజ్ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికలు కానీ లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ధన ప్రభావం, మద్య ప్రభావం ఉండకూడదు. అదేవిధంగా గిరిజనులకు అవకాశం, ఎక్కడైతే గిరిజన ప్రాంతాలు ఉన్నాయో ఈ షెడ్యూల్ నోటిఫైడ్ ఏరియాలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఉంటే 100% గిరిజన జనాభా కలిగిన ఆవాసాలు, గిరిజన తాండాలకు 15(1)A ప్రకారం సర్పంచ్ పదవి, వార్డు సభ్యుల పదవులకు సెక్షన్ 9(1)A అన్ని గిరిజనులకు రిజర్వ్ చేస్తూ కొత్త నిబంధనలు ప్రతిపాదించడమైనది. ఈ ప్రాంతాలు తాండాలు షెడ్యూల్ ప్రాంతాల్లోనే లేనప్పటికీ ఈ నిబంధన వర్తిస్తుంది. అలాగే షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్న జడ్పీటీసీలకు కూడా అన్ని సీట్లను గిరిజనులకు రిజర్వ్ చేస్తూ కొత్త నిబంధనలు ఇవ్వడం జరిగింది అండర్ సెక్షన్ 242D.
అదేవిధంగా ఈ ఓటర్లను ప్రలోభపరచకుండా చర్యలు తీసుకోవడానికి సెక్షన్ 19A లో కూడా కొన్ని అమెండ్మెంట్స్ తేవడం జరిగింది. ఏదైనా